హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మనకు క్వశ్చన్ నంబర్ 179 చూడండి. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాలు కనుగొనమంటాడు. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏ వచ్చేసి శాతవాహనుల కాలంలో వ్యవసాయం ఆదాయానికి ప్రధాన ఆధారం. వ్యవసాయ ఉత్పత్తిలో సగం భూమి శిస్తుగా వసూలు చేశారు. స్టేట్మెంట్ బి. స్టేట్మెంట్ సి వచ్చేసి తొలి శాతవాహనుల వైదిక మతాన్ని అనుసరించారు. స్టేట్మెంట్ డి వచ్చేసి మలి శాతవాహనులు బౌద్ధ మతాన్ని పోషించారు. ఈ 4 స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని కనుక్కోమంటున్నాం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏసిడి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 182 చూడండి. కాకతీయులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానము కనుగొనమంటున్నాడు. స్టేట్మెంట్ ఏ చూడండి, కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. స్టేట్మెంట్ బి వచ్చేసి అడవులను నరికి నూతన ప్రాంతాలను సాగులోకి తీసుకొచ్చారు. సి వచ్చేసి భూమి శిస్తుకు ధన ధాన్య రూపేణ వసూలు చేయడం జరిగింది. డి వచ్చేసి నీటిపారుదలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. మనకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏబిసి మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏబిసి మాత్రమే సరైనవి అన్నమాట. క్వశ్చన్ నంబర్ 183 చూడండి. కింది వాటిని జతపరచమంటాడు. జాబితా 1, జాబితా 2. కొల్లూరు గనులు, హైదరాబాద్ నగరం, కంచర్ల గోపన్న, క్షేత్రయ్య. ఇక్కడ మొవ్వ, కోహినూర్, మీర్, మొమిన్ అస్త్రాబాది, దశరథి శతకం ఇచ్చారు. కొల్లూరు గనులు దేనికి సంబంధించింది? కోహినూర్. ఏ వచ్చేసి ఆప్షన్ 2ది. బి వచ్చేసి హైదరాబాద్ నగరం యొక్క వాస్తు రూపి శిల్పి ఎవరంటే మీర్ మొమిన్ అస్త్రాబాది. కంచర్ల గోపన్న, దశరథి శతకం. క్షేత్రయ్య ఎక్కడ? మొవ్వ గ్రామానికి చెందినటువంటివి. మనకు చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏఓది 2, బిఓది 3, సిఓది 4, డిఓది 1. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కొల్లూరు గనులు వచ్చేసి కోహినూర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల నుంచే లభించింది. బి చూడండి, హైదరాబాద్ నగరం మీర్ మొమిన్ అస్త్రాబాది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రధానమంత్రి అయిన మీర్ మొమిన్ అస్త్రాబాది హైదరాబాద్ నగర రూపశిల్పి, ప్రణాళికర్త. సి వచ్చేసి కంచర్ల గోపన్న, దశరథి శతకం. భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న దశరథి శతకంను రచించారు. డి వచ్చేసి క్షేత్రయ్య. పద కవిత పితామహుడైన క్షేత్రయ్య కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామానికి చెందినవారు. అందుకే ఈయనను ముద్ర మొవ్వ గోపాల అని అంటారు. క్వశ్చన్ నంబర్ 184. కింది వాటిని కాలానుక్రమంలో మార్చమంటాడు. ఇబ్రాహీం కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, మొహమ్మద్ కుతుబ్ షా, జంషెద్. వీళ్ళ యొక్క పరిపాలన అనుసారంగా కాలానుక్రమంలో మార్చమంటాడు. మనకు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, జంషెద్ కుతుబ్ షా 1543 నుంచి 1550. మనకు ఇబ్రాహీం కుతుబ్ షా వచ్చేసి 1550 నుంచి 1580 వరకు. మొహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి 1612 నుంచి 1626 వరకు. అబ్దుల్లా కుతుబ్ షా వచ్చేసి 1626 నుంచి 1672 వరకు. మనకి ఇచ్చిన దానిలో సరైనటువంటి సమాధానం డిఏసిబి. మన క్వశ్చన్ నంబర్ 185 చూడండి. కుతుబ్ షాహీలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం కనుక్కోమన్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ ఏ చూడండి, టోవెర్నియర్ ప్రకారం హైదరాబాద్ నగరంలో 20,000 మంది వేశ్యలు ఉండేవారు. స్టేట్మెంట్ బి వచ్చేసి భూమి శిస్తు వసూలు వేలం వేసేవారు. సి వచ్చేసి లండన్లోని ఒక వంతెనకు పురాణా ఫూల్ ఒక నమూనా. డి వచ్చేసి
అబుల్ హసన్ తనిషా భద్రాచలంలోని రాముని దేవాలయానికి 3 గ్రామాలను దానం చేశాడు. ఈ ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటుంది. మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, డి మాత్రమే సరైనటువంటి సమాధానం. మనకు స్టేట్మెంట్ ఏ ప్రకారంలోనే ఫ్రెంచ్ యాత్రికుడు టవేర్నియర్ తన పర్యటన కథనాల్లో హైదరాబాద్ నగరంలో దాదాపు 20,000 మంది వేశ్యలు ప్రభుత్వ నమోదులో ఉన్నారని పేర్కొన్నారు. స్టేట్మెంట్ బి చూడండి. కుతుబ్ షాహీ కాలంలో భూమి శిస్తు వసూలును ఇజారా పద్ధతి ద్వారా వేలం వేసేవారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి మూసీ నదిపై నిర్మించిన పురాణ ఫుల్ వంతెనను లండన్లోని బ్రిడ్జ్ ఆధారంగా నిర్మించలేదు. లండన్ ఓల్డ్ వంతెనకు పురాణ ఫూల్ ఒక నమూనా అని కొందరు స్థానిక పోలికగా చెప్తారు తప్ప అది లండన్ వంతెన నమూనా కాదు. స్టేట్మెంట్ 4 చూడండి. చివరి కుతుబ్ షాహీ పాలకుడు అబుల్ హసన్ తనిషా భద్రాచలం రాముని దేవాలయ నిర్వహణ కోసం పాల్వంచ పరగణలోని 3 గ్రామాలను ఇనంగా ఇచ్చారు. శంకరగిరి, పాల్వంచ మొదలైనవి. క్వశ్చన్ నంబర్ 186 చూడండి. కింది వాటిని జతపరచమంటాడు. జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. ఇక్కడ విద్యా సంస్థలు వాటికి సంబంధించిన వారి పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఘోరనాథ్ చాటోపాధ్యాయ ఈయన గ్లోరియా హై స్కూల్. ఏవది 1. అఫ్సర్ జంగ్ బహాదూర్ ఈయన వచ్చేసి మనకు మద్రాసా ఈ ఐజా విద్యా సంస్థని స్థాపించాడు. 1వ సాలార్ జంగ్ వచ్చేసి మనకు మద్రాసా ఈ ఆలియాస్ పాఠశాల ఇది విద్యా సంస్థని స్థాపించారు. సయ్యద్ హుసేన్ బిల్గ్రామీ అసాఫియా హై స్కూల్. అఘోరనాథ్ చాటోపాధ్యాయ ఇక్కడ ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 4, సి వచ్చేసి 2, డి వచ్చేసి 3. మనకు ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. అఘోరనాథ చాటోపాధ్యాయ గ్లోరియా హై స్కూల్. అఘోరనాథ చాటోపాధ్యాయ సరోజినీ నాయుడు తండ్రి గారు నిజాం కాలంలో విద్యా సంస్కరణలు మరియు విద్యా సంస్థల స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించారు. బి వచ్చేసి అఫ్సర్ జంగ్ బహాదూర్ మద్రాస్ ఈ ఈజా హైదరాబాద్ సైన్యాధిపతిగా పనిచేసిన అఫ్సర్ జంగ్ బహాదూర్ మద్రాసా ఈ ఈజా విద్యా సంస్థను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు. సి చూడండి. 1వ సాలార్ జంగ్ మద్రాసా ఈ ఆలియాస్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆధునీకరించినటువంటి ప్రసిద్ధ దివాన్. మొదటి సాలార్ జంగ్ 1873లో ఉన్నత వర్గాల విద్యార్థుల కోసం మద్రాసా ఈ ఆలియా పాఠశాలను ప్రారంభించారు. డి చూడండి. సయ్యద్ హుసేన్ బిల్గ్రామీ అసాఫియా హై స్కూల్. హైదరాబాద్ విద్యాశాఖ డైరెక్టర్గా సేవలు అందించినటువంటి సయ్యద్ హుసేన్ బిల్గ్రామీ అసాఫియా పాఠశాల గ్రంథాలయ వికాసానికి ఎంతో కృషి చేశారు. ఇక్కడ క్వశ్చన్ నంబర్ 187 చూడండి. కింది ప్రవచనంలో ఏది సరైనది కాదంటున్నాడు. సరికాని ప్రవచనమును గుర్తించమంటున్నాడు. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఉన్నాయి. మనకు 1753 సంవత్సరంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. సలాబాద్ జంగ్ ఉత్తర సర్కార్ను ఫ్రెంచ్ వారికి అప్పజెప్పాను. స్టేట్మెంట్ 2 చూడండి. నిజాం ఉల్ ముల్క్ అసబ్జా మరణానంతరం ఆయన కుమారుడు నజర్ జంగ్ రాజయ్యను. స్టేట్మెంట్ 3 చూడండి. ముజాఫర్ జంగ్ ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేకు నవాబ్ జాఫర్ జంగ్ అన్న బిరుదును ప్రదానం చేశాను. స్టేట్మెంట్ 4 వచ్చేసి ముజాఫర్ జంగ్ను ఆర్కటు నవాబు అన్వరుద్దీన్ చంపాను. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరికానటువంటి ప్రవచనాన్ని గుర్తించమన్నాడు. మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కరెక్ట్ అన్నమాట. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్రింది ప్రవచనంలో ఏది సరైనది కాదన్నాడు.
ఇది సరికాని ప్రవచనం ఆప్షన్ 4. స్టేట్మెంట్ 1 చూడండి. 1753లో ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీ సాయానికి ప్రతిఫలంగా సలాబాద్ జంగ్ ఉత్తర సర్కార్ను ఫ్రెంచ్ వారికి అప్పగించాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి స్టేట్మెంట్ 2 మొదటి నిజాం ఉల్ ముల్క్ కసబ్జా 1748లో మరణించిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి నజార్ జంగ్ సింహాసనాన్ని అధిష్ఠించి పాలకుడయ్యాడు. స్టేట్మెంట్ 3 వచ్చేసి ముజాఫర్ జంగ్ తనకు సహాయం చేసినటువంటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు నవాబ్ జాఫర్ జంగ్ అనే బిరుదునిచ్చాడు. మనకిచ్చినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 4. ముజాఫర్ జంగ్ను అర్కట్ నవాబ్ అన్వరుద్దీన్ చంపలేదు. 1751లో లక్కిరెడ్డిపల్లి కడప జిల్లా కనుమల వద్ద కర్నూలు మరియు కడప మరియు సవనూర్ నవాబుల కుట్ర ఫలితంగా జరిగిన ఘర్షణలో ముజాఫర్ జంగ్ చంపబడ్డాడు. అర్కట్ నవాబ్ అన్వరుద్దీన్ 1949లోనే ఆంబూర్ యుద్ధంలో మరణించాడు. క్వశ్చన్ నంబర్ 188. కింది వాటిలో సరికాని ప్రవచనంను గుర్తించుము అంటాడు. స్టేట్మెంట్ 1 చూడండి. రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసాను. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆలీ నవాజ్ జంగ్ నిజాం అలీ ఖాన్ పాలనా కాలంలో ప్రసిద్ధ ఇంజనీర్. స్టేట్మెంట్ 3 వచ్చేసి మహబూబ్ ఆలీ పాషా పాలనా కాలంలో బషీర్ ఉద్ దౌలా న్యాయశాఖ మంత్రి. స్టేట్మెంట్ 4 వచ్చేసి సాలార్ జంగ్ మ్యూజియంను 16 డిసెంబర్ 1951 పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు. మనకు సరికాని ప్రవచనం వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 రాజా బహదూర్ వెంకట రామారెడ్డి హైదరాబాద్ నగరానికి మొదటి పోలీస్ కమిషనర్, కోత్వాల్గా సుదీర్ఘకాలం విజయవంతంగా పనిచేశారు. స్టేట్మెంట్ 2 చూడండి. ఇదే మనకు సరికాని స్టేట్మెంట్. ఆలీ నవాజ్ జంగ్ 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనా కాలంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కాదు. ఈయన ఆసిఫ్ నహార్ వంటి ప్రముఖ ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి బషీర్ ఉద్ దౌలా మహబూబ్ అలీ పాషా కాలంలో న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు. క్వశ్చన్ నంబర్ 189. క్రింద గల నిజాం పాలనలోని అధికారులను వారి యొక్క అధికారాలతో జతపరచమంటాడు. ఇక్కడ జాబితా 1లో అధికారులు, జాబితా 2 యొక్క వారి యొక్క అధికారులు ఇవ్వడం జరిగింది. దేశ్ముఖులు అంటే మనకు రెవెన్యూ కలెక్టర్లు. సర్బస్తదారులు రెవెన్యూ కాంట్రాక్టర్. సదర్ ఉస్ సుదార్ వీరు ధర్మకత్వపు శాఖ. ఖాజియే సుభావ్ వీళ్ళు సివిల్ మరియు క్రిమినల్ పరిపాలన. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకు ఏవది 2, బివది 1, సివది 4, డివది 3. ఏ వచ్చేసి దేశ్ముఖులు రెవెన్యూ కలెక్టర్లు. పరగణాల స్థాయిలో భూమి శిస్తులు వసూలు రెవెన్యూ కలెక్షన్ బాధ్యతలు నిర్వహించే సాంప్రదాయ అధికారులు. బి చూడండి. సర్బస్తార్లు రెవెన్యూ కాంట్రాక్టర్లు. నిజాం పాలనలోని ఇజారా పద్ధతిలో శిస్తు వసూలు హక్కులను కాంట్రాక్ట్ ప్రతిపాదన పొందిన రెవెన్యూ కాంట్రాక్టర్లు. సి చూడండి. సదర్ ఉస్ సుదార్ ధర్మ కర్తృత్వ శాఖ. మతపరమైనటువంటి వ్యవహారాలు, దాన ధర్మాలు,
ఎండోమెంట్స్ మరియు ధర్మకర్తృత్వ శాఖకు అధిపతి. డి వచ్చేసి ఖాజీయే సుబావ్, సివిల్ మరియు క్రిమినల్ పరిపాలన. సుబా అంటే రాష్ట్ర స్థాయిలో న్యాయపాలన, సివిల్ మరియు క్రిమినల్ వివాదాల పరిష్కారానికి సంబంధించిన ప్రధాన అధిపతి అన్నమాట. క్వశ్చన్ నంబర్ 190 చూడండి. కింది వాటిని జతపరచమంటుంది. జాబితా 1, జాబితా 2. ఇక్కడ వ్యక్తులు వారి యొక్క కట్టడాలు అయితే ఇవ్వడం జరిగింది. వికార్ ఉల్ ఉమ్రా వచ్చేసి మనకు ఫలక్నుమా ప్యాలెస్. కమాల్ ఖాన్ వచ్చేసి కింగ్ కోటి. సాలార్జంగ్ 1 దివాన్ దేవిడి. మహబూబ్ అలీ ఖాన్ పురాణి హవేలీ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏవది 2, బివది 4, సివది 3, డివది 1. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏ వచ్చేసి వికార్ ఉల్ ఉమ్రా ఫలక్నుమా ప్యాలెస్. హైదరాబాద్లోని సుప్రసిద్ధ ఫలక్నుమా ప్యాలెస్ను పైగా నవాబ్ అయిన సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. తర్వాతి కాలంలో దీన్ని 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ అయితే కొనుగోలు చేశారు. బి చూడండి. కమాల్ ఖాన్ వచ్చేసి కింగ్ కోటి. ప్రముఖ ఆర్కిటెక్ట్ కమాల్ ఖాన్ ఈ భవనాన్ని తన సొంత నివాసం కోసం నిర్మించుకున్నారు. తర్వాత నిజాం రాజు దీన్ని కొనుగోలు చేసి కింగ్ కోటి అని పేరు పెట్టారు. సాలార్జంగ్ 1 దివాన్ దేవిడి. హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి దివాన్ అయిన మొదటి సాలార్జంగ్ యొక్క అధికారిక నివాస ప్రాంగణమే దివాన్ దేవిడి. మహబూబ్ అలీ ఖాన్ పురాణి హవేలీ. 6వ నిజామైనటువంటి మహబూబ్ అలీ ఖాన్ పురాణి హవేలీ ఖదీంని తన ప్రధాన నివాసంగా ఉపయోగించారు.